సంక్షోభాలు ఎదుర్కోవడం భారతదేశానికి ఏమి కొత్త ఏమీ కాదు. సంక్షోభాలను ఎన్నో అధిగమించింది. చైనా సంక్షోభాన్ని అధిగమించింది, రష్యా సంక్షోభాన్ని అధిగమించింది, అమెరికా సంక్షోభాన్ని అధిగమిస్తుంది, పాకిస్తాన్ సంక్షోభాన్ని నిత్యం భరిస్తూ ఉంటుంది. దశాబ్దాలు కాదు శతాబ్దాల అనుభవం ఉంది. దాడులు చేసిన దరిద్రుల దగ్గర నుంచి మనలో మనకే చిచ్చు పెట్టినటువంటి దుష్టుల దాకా అనేక మంది దేశాన్ని పరిపాలించారు. అయినా సరే కలబడింది, నిలబడింది, తట్టుకుంది. జీవన్ మరణ పోరాటంలో కూడా నిలబడి స్థిరత్వాన్ని సంపాదించుకుంది. ఇవాళ అంతర్జాతీయంగా డాలర్ల బ్రతుకుల్లో కూడా నిలబడి ఒక స్థాయికి వెళ్తోంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశాన్ని భయపెట్టడం, భారతదేశాన్ని నాశనం చెయ్యాలి అనుకునేటటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు అనుకుంటే తాత్కాలిక భ్రమలు, లేదా శత్రు దేశాలు లేదంటే భారత్ వ్యతిరేక శక్తుల యొక్క మానసిక సంతుష్టీకరణకి తప్పించి భారతదేశపు ఎదుగుదలని ఎవ్వడు ఏమీ చేయలేడు. రాబోయే 20 ఏళ్లలో భారత్ మరి మధ్యలో ఏ కాంగ్రెస్ వచ్చి ఏ ఎన్డీఏ ఏనో వచ్చి నాశనం చేస్తే మళ్ళీ పుంజుకోవడానికి కొంచెం టైం లేట్ పడుతుంది. బట్ ఒకసారి పరుగు ప్రారంభమయ్యాక దాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాదన్నది గుర్తుపెట్టుకోవాలి.